కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా గ్రహణం అనేటువంటిది 12వ స్థానంలో ఏర్పడుతుంది మీకు కన్యారాశి వారికి. 12వ స్థానంలో ఏర్పడుతున్నందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మిగతా గ్రహాలు ఏవైతే మీకు కుజుడు, రాహువు, బుధుడు ఉన్నారు 6వ స్థానంలో, ఈ రవి కూడా అక్కడ ఉంటాడు 14వ తేదీ వరకు. 14వ తేదీ నుంచి సప్తమంలో ఉండేటువంటి శని శుక్రులతో కలుస్తారు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ నెల వచ్చేటువంటి 3వ తేదీ వచ్చే గ్రహణానికి 40 రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మిగతా గ్రహాల యొక్క ప్రభావం మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ప్రధానంగా 12వ స్థాన గ్రహణం దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఖర్చుల మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల మీద, వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే 4 కారకత్వాలు ప్రధానంగా మీకు చూపిస్తూ ఉంటాయి 12వ స్థానం విషయంలో, ఆస్ట్రాలజీలో చెప్పినటువంటి అంశం. కాబట్టి 40 రోజులు ఈ యొక్క అంశాల మీద మీరు కనుక జాగ్రత్త పడినట్లయితే, మీకు దానం ఏమి ఇవ్వాలి, గ్రహణ ప్రభావం అనేది ఎండింగ్లో చెప్తాను, ఆ దానం కూడా మీరు ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కనుక చూసుకుంటే, ఎప్పటి నుంచో అప్పులు క్లియర్ చేయాలనుకునేటువంటిది కొంతవరకు ఇక్కడ అప్పు క్లియర్ అవ్వడానికి బాగుంటుంది. అప్పు వల్ల కొంత ఘర్షణ యోగం కూడా ఉంది, ఎందుకంటే 6వ స్థానంలో కుజరాహు ఉన్నది. అయితే 6వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు శత్రువుపై జయాన్ని అనేటువంటిది కలుగుతుంది. అంటే మీ యొక్క కాంపిటేటర్ మీద మీకు జయం అనేటువంటిది ఉంటుంది. అలాగే 7వ స్థానంలో శని ఉండి అక్కడ శుక్రుడు వచ్చాడు కాబట్టి అది వివాహ యోగాన్ని ఇస్తుంది అక్కడ. అంటే ఇంతకాలం అయ్యో 7వ శని ఉన్నదండి, ఏంటోనండి ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనేటువంటి బాధపడేటువంటి వారికి ఇది ఒక రకంగా కొంతవరకు ఉపశమనం లభిస్తుంది 7వ శుక్రుడు వచ్చినందుకు. అందులో ముఖ్యంగా ఇష్టపడిన వారిని మొదటి వివాహం ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఏదైనా ఒక కారణం మూలంగా తదుపరి 2వ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది వివాహ జీవితం మీద పడుతుందేమో కానీ వివాహం చేసుకోవడానికి ఇటువంటి ఇబ్బంది ఇవ్వదు ఇక్కడ. కాకపోతే చిన్న చిన్న ఈగో క్లాషెస్, శని రవుల కలయిక ఎంతైనా కూడా 15వ తేదీ నుంచి, కాబట్టి ఆ విషయం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కొత్త పార్ట్నర్స్ ద్వారా కొంత ఫండ్ రావడము, ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉండడం. కాకపోతే ఏదేమైనప్పటికీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మిషనరీస్, ఫ్యాక్టరీస్ నిర్మించేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం, లోన్స్ రావడం, లోన్స్ క్లియర్ చేసుకోవడానికి కొంత మార్గం లభించడం కూడా కలిగిస్తుంది ఈ మాసంలో మీకు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే గ్రహణ సమయంలో ఎందుకు గుళ్ళు మూస్తాము, గుళ్ళులో ఆలయంలో ఉండే భగవంతుడికి ఏదో అయిపోతుంది, తన శక్తిని కోల్పోతాడు కదా అని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. ఎక్కడ శాస్త్రంలో గ్రహణ సమయంలో గుడి మూసేయాలనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకు మూసేస్తారంటే అమ్మో ఆయన కూడా శక్తిని కోల్పోతారండి, టెంపుల్ శక్తిని కోల్పోతున్నారు, అది పూర్తిగా అబద్ధము. భగవంతుడి శక్తిని కోల్పోయేటట్టయితే ఒక చిన్న విషయం ఆలోచించండి. మనం గ్రహణ సమయంలో ఏం చేస్తాం? గ్రహణం అనేటువంటిది ఏమిటి? ఏదో భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటంటే గ్రహణ సమయంలో మీరు సాధన గనక చేసుకోగలిగితే అది చాలా గొప్ప సమయం. కాబట్టి మీరు ఒక్కసారి చేసిన మంత్రం 1000 రెట్లు పెరుగుతుంది. మన శక్తిని కోల్పోయేటట్టయితే మీరు జపించేది ఏ మంత్రం జపిస్తున్నారు? విష్ణువుదో, వెంకటేశ్వర స్వామిదో, అమ్మవారిదో, లేకపోతే దశమహావిద్యల్లో ఏదో ఒక మంత్రమో జపిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు అలా గ్రహణ సమయంలో అమ్మవారి మంత్రమో లేకపోతే అయ్యవారి మంత్రమో, మీకు గణపతో ఏదైతే ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని, లేకపోతే మీకుండేటువంటి కోరికను బట్టి, మీకుండేటువంటి సంకల్పాన్ని బట్టి, మీకున్నటువంటి సమస్యని బట్టి ఆ సమస్య తీరడం కోసం వాళ్ళు జపిస్తున్నారు. మరి మంత్రం ఎవరిది? అమ్మవారికి సంబంధించి, దేవతా సంబంధించిందేగా. మరి అలాంటప్పుడు శక్తి కోల్పోయి గుళ్ళు మూసేసే అంత స్థితి ఉంటే కనుక మరి ఆ సమయంలో దేవత ఎందుకు చేస్తున్నాం? కాబట్టి అలా ఏమి శక్తి కోల్పోవడం కాదు. ఇది ఏమిటంటే పర్టికులర్గా ఇప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రదేశంలోనే కూర్చొని సాధన చేసుకుంటే, సాధన వలన మనకి మన యొక్క పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక్కడ మనకి సమస్యలు ఎందుకు వస్తాయంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల.
సమస్యలు ఎప్పుడు తీరుతాయంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల. మనం చూడండి, ఒక హోమం చేయించుకుంటాం, లేకపోతే ఒక పూజ చేయించుకుంటాం, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నామండి, నవగ్రహ హోమం చేయించుకున్నామండి, చండీ పారాయణం చేయించుకున్నామండి అంటూ ఉంటాం. ఎందుకు? ఒక మంచి జరగాలి. ఎందుకు? దేవతా శక్తి మనకి తోడుగా ఉంటే మన యొక్క పాజిటివ్ థింకింగ్ కానివ్వండి, మనకు ఉండేటువంటి కర్మలు కానివ్వండి, అన్నీ కంట్రోల్ చేయబడతాయని. మరి ఈ గ్రహణం పట్టినంత మాత్రం చేత భగవంతుడు దాన్ని కంట్రోల్ చేయలేడు, అందుకే మూజేస్తున్నాం అనుకోవడం పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఈ పౌరహిత్యంలో ఉండేటువంటి వారు చేస్తారు కాబట్టి ఆ సమయంలో కాస్త గుడిని మూసి ఆ జపంలో కూర్చుంటాడు, అంతేగాని మరొకటి ఏం కాదు. మరి ఈ గ్రహణ సమయంలో మీకు ఉండే సమస్యని బట్టి ఎటువంటి మంత్రం చేసుకోవాలి? లలితా సహస్రనామాలు చూడడానికి నామాలు, కానీ వాటిని కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో మనుష్యులు రచించినటువంటిది కాదు, వేదమంత్రంతో సమానం. కాబట్టి అప్పుల బాధలు చాలామందికి ఎక్కువగా ఉన్నాయి. చక్కగా కూర్చొని మీరు ఓం అపర్ణాయే నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే అద్భుతంగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడతారు. లేదంటే ఫైనాన్షియల్గా నాకు గ్రోత్ రావాలి, ధనస్థానం బాగాలేదు, మన జన్మజాతకంలో ధనాధిపతి బాలేడని చెప్పారు, మరి లక్ష్మీ స్థానం అనేటువంటిది పాడైపోయిందంటే ఏమి టెన్షన్ పడకండి. చక్కగా మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోండి. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ మంత్రం ద్వారా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమిటది అంటే, ధర్మమునకు అధ్యక్షురాలు అమ్మవారు, ధనమునకు అధ్యక్షురాలు. అంటే ముందు ధర్మానికి అధ్యక్షురాలు. అంటే మనం కనుక ధర్మంగా ఉండగలిగితే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది ఏంటంటే ఇవాళ రేపు ఉండే సొసైటీలో కలిగేటువంటి కొన్ని మార్పుల వల్ల, లేదండి ధర్మం లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు, అధర్మంగా ఉంటేనే లోకం ఉంటుంది అనుకుంటారు. తప్పు. మనం చూడండి, మనం ఏదైనా ఒక విషయం, ఒక వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు, ఒక మనిషిని తీసుకోవాలన్నప్పుడు ఆ వ్యక్తి ధర్మంగా ఉంటాడా లేదా, కరెక్ట్ పర్సనా కాదా అని చూస్తున్నాం కాబట్టి. అంటే ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ పర్సను, కరెక్ట్ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నాం. అలాంటప్పుడు దాన్నే కనుక మనం ఆశ్రయించున్నట్లయితే ఖచ్చితంగా ఒకరోజు కష్టంగా ఉన్న తర్వాత రోజు ఖచ్చితంగా విన్ అవుతాము. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోండి. వివాహ జీవితం బాగోలేదు అంటే కొంతమందికి 12వ స్థానం పాడైతే, సప్తమ వ్యయస్థానాలు రెండూ పాడైతే, వివాహ జీవిత స్థానం కనుక పాడైనట్లయితే వివాహం చేసుకుంటారు, కానీ ఎప్పుడూ ఏదో ఒక గొడవ మాత్రం వాళ్ళకి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు అమ్మవారి యొక్క నామాల్లో ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా 100% మీ వివాహ జీవితం బాగుపడుతుంది. అలాగే ఒకటి కాదు, రెండు కాదు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే మీకు ఒకటి నమ్మి భక్తి శ్రద్ధలతో ఇదే మంత్రాలు, ఇదే నామాలు కనుక కంటిన్యూస్గా చేయగలిగితే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంది, అమ్మవారు ఏ రకంగా ఈ యొక్క విశ్వాన్ని నడిపిస్తుంది, ఏ రూపాల్లో ఉంది, ఏ రకమైనటువంటి ఫామ్లో ఉందని చెప్పేటువంటిది. మరి దాన్ని మీరు చెప్తున్నారంటే ఒక సత్యాన్ని పలుకుతున్నారు, అమ్మవారిని గుర్తిస్తున్నారు, అమ్మవారిని వేడుకుంటున్నారు, అమ్మవారిని కోరుకుంటున్నారు. లలిత సహస్రనామాలకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఒక్క నామము మీరు ఎన్నో వందల వేల లక్షల జన్మల నుంచి చేసినటువంటి పాపకర్మని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంటుంది. సో ఆ దగ్ధం చేసేటువంటి శక్తి ఎప్పుడైతే మీకు వస్తుందో, పాపకర్మ ఎప్పుడైతే పోయిందో కష్టం అనేటువంటిది తీరిపోతుంది. ఇక గ్రహణం తర్వాత ముఖ్యంగా గ్రహణం ఎవరెవరికి ఉంటుంది? సింహం వారికి, సింహరాశిలో పడుతుందిగా, సింహము, కర్కాటకము, కన్య, అదేవిధంగా మకరము, మేషరాశి వాళ్ళకి ఉంటుంది. స్వల్పము, ఏం టెన్షన్ పడకండి, భయపడ్డానికో గ్రహణాలు కావు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాశుల వారికి దానం ఏం చేసుకోవాలి? బియ్యము, ఉలవలు, మినుములు, గోధుమలు, నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి, ఆవు నెయ్యి, కొంత ఆవు నెయ్యి పెట్టి ఈ చంద్ర సూర్య ప్రతిమలు, అదేవిధంగా సర్ప సంబంధించినటువంటి చిన్న చిన్న సర్ప ప్రతిమలు, వీటిని దానంగా ఇచ్చినట్లయితే దోషం అనేటువంటిది తగ్గుతుంది. మరి దానం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నామంటే ఏం చేయాలి? రామాయణ మహాభారతాలు లాంటివి వినొచ్చు, లేదా లలిత సహస్రనామాలు రెగ్యులర్గా విన్న అమ్మవారి యొక్క అనుగ్రహంతో
మీకు ఆ రక్షణ అనేటువంటి లభిస్తుంది. ఎందుకంటే అందరూ దానం ఇచ్చుకునేటువంటి స్టేజ్లో ఉండరు. కాబట్టి చేయండి, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.